జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని 24వ దశకం 25వ దశకం అర్థాన్ని తెలుసుకుందాం. చాలామంది ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత నారాయణీయం, దేవీ నారాయణం, ఇలాగా సౌందర్యలహరి ఎన్నో రకాల శ్లోకాలు చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. మా గురువుగారు చెప్పింది ఏంటంటే, మనం ఎన్ని చదివినా, ఎన్ని శ్లోకాలు చదివినా దాన్ని అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే 24, 25వ దశకం తాలూకా అర్థాన్ని వింటారో వాళ్ళందరికీ ఆ గురువాయూరప్పన్ అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. నారాయణీయం 24వ దశకం ప్రహ్లాద చరితే శ్రీ నృసింహావతార వర్ణనము. మురారి శ్రీమన్నారాయణ యజ్ఞ వరాహ రూపమును ధరించి నీవు హిరణ్యాక్షుడిని వధించితివి. అందువలన అతడి సహోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము, కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధించదనని రాక్షసులు అందరూ ఉన్న ఆ మహాసభలో అతడు ప్రతిజ్ఞ చేసెను. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సును చేసెను. అందువలన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలైన వాని చేత చావు లేకుండునట్లు వరమొసగెను. ఇట్లు దుర్లభమైన వరము పొందిన గర్వము చేత హిరణ్యకశిపుడు నీవు నాయకుడుగా ఉన్న ఈ భూమండలం అంతటినీ బాధలకు గురి చేయుచు నిన్ను కూడా లెక్కసేయక ఇంద్రుని నుండి స్వర్గాధిపత్యమును లాగుకొనెను. పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెతికెను. నీ ఉనికిని కనుగొనలేకపోయెను. అప్పుడు నీ ఎడ శత్రుభావము వహించియున్న హిరణ్యకశిపునికి హృదయమునందు నీవు సూక్ష్మ రూపమున ప్రవేశించియుంటివి. నీవు ఎచట కనబడనందు వలన భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడునను గర్వముతో వికటాట్టహాసమును చేయుచు వెనుకకు మరలెను. వరద గురువాయూర్పురాధీశ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు మాతృగర్భమునందున్నప్పుడే నారద మునీంద్రుడు వలన నీ భక్తి మహిమను గ్రహించెను. అతడు పుట్టుకచే దైత్యజాతికి చెందినవాడే అయినప్పటికీ బాల్యము నుండియే నీ భక్త శిరోమణిగా ఖ్యాతి వహించెను. పరమ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు పుత్రుడు నీ భక్తుడగుట వలన రాక్షసుల మధ్య అపహాస్యము పాలగుదుడని భావించి అతనిని గురువుల దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపెను. కానీ ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించినది ఏమాత్రము శ్రేయస్కరము కాదని, విద్య కాదని భావించి నీ పాదపద్మ సేవనమే చాలా మిన్నయని తలిచెను. ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసమును చేసిన తర్వాత తండ్రి అయిన హిరణ్యకశిపుడు అతడు నేర్చిన విద్యను తెలుసుకొనదలచి ప్రహ్లాదుడిని తన కడకు పిలిపించుకొనెను. పిమ్మట అతడు తన పుత్రునితో నీవు చదువుకొనిన విషయములలో శ్రేష్టముగా నీకేమి తోచినది అని అడగగా పరమభక్తి శిఖామణి అయిన ప్రహ్లాదుడు శ్రీహరిని సేవించుటయే అన్నిటికంటే గొప్పదని చెప్పెను. అందులకు కోపముతో హిరణ్యకశిపుడు గురువులను కోపింపగా వారు ఇది నీ పుత్రునకు సహజముగా కలిగిన బుద్ధి అని తెలిపిరి. అప్పుడు హిరణ్యకశిపుడు నీ భక్తి శిఖామణి అయిన ప్రహ్లాదుడు చంపుటకు అనేక విధములుగా ప్రయత్నించెను. పరమాత్మ రాక్షసులు ప్రహ్లాద కుమారుడిని శూలములచే పొడిచిరి, దిగ్గజముల వంటి ఏనుగుల చేత త్రొక్కించిరి, మహాసర్పములచే కరిపించిరి, తిండి పెట్టక మలమల మార్చిరి, విషాహారము పెట్టిరి, చివరకు ఎత్తైన కొండలపై నుంచి అగాధములోనికి నెట్టిరి. ఇన్ని విధములుగా ప్రహ్లాదుడిని బాధ పెట్టుచున్నప్పటికీ అతని మనసు ఎప్పుడూ నీ అందే లగ్నమై ఉండడం వలన నీ మహిమ వలన అతనికి ఎటువంటి బాధయు కలగలేదు. ఇది అంతయు పరమాత్మవైన నీ వలన ప్రహ్లాదుడికి ఎటువంటి హాని కలగలేదు తండ్రి. ఈ విధముగా దైత్యులు చేసిన దండనములు అన్నీయు నిష్ఫలములైనందువలన మిక్కిలి దుర్మార్గుడైన హిరణ్యకశిపునకు
అనుమానము కలిగెను. అందువలన గురువు యొక్క ఆశ్రమమునందే ప్రహ్లాద కుమారుడిని వరుణ పాశముల చేత బంధించెను. అయినను గురువులు తమ దగ్గర లేనప్పుడు ప్రహ్లాదుడు సహచారులైన దైత్య కుమారులకు పరమ విజ్ఞాన రూపమైన నీ భక్తి తత్వమును ఉపదేశించెను. తన తనయుడు దైత్య కుమారులకు నీ భక్తికి సంబంధించిన జ్ఞానమును ఉపదేశించుచున్నట్లు హిరణ్యకశిపునకు తెలిసినది. అతడు మిక్కిలి కోపముతో, దైత్యకుల నాశక, ఈ బలమంతయు నీకెక్కడిది అని అతనిని ప్రశ్నించెను. అప్పుడా ప్రహ్లాదుడు, వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు నాకేగాదు నీకును సకల జగములకును బలము, ఇంకను అతడే సమస్త లోక స్వరూపుడు అని ధైర్యముగా పలికెను. అరే జగదాత్ముడని నీవు చెప్పుచున్న ఆ శ్రీహరి ఇక్కడనా ఇక్కడనా ఎక్కడ చూపుము అని పలుకుచు హిరణ్యకశిపుడు కరవాలమును దూసి మిగుల కోపముతో స్తంభమును గట్టిగా కొట్టెను. ఆ క్షణమున జరిగిన దానిని నేను వర్ణింపజాలను. దయామయ, విశ్వాత్మ, పవనపురాధీశ, నా బాధలను తొలగించి నాకు ఆనందమును కల్పించు స్వామి. 25వ దశకం శ్రీ నృసింహావతార వర్ణనము. ప్రభు, హిరణ్యకశిపుడు స్తంభముపై కొట్టగానే భయంకర ధ్వని గావించుచు అందు నుండి నీవు ఆవిర్భవించితివి. ఆ ధ్వనికి చెవులు బ్రద్దలయ్యెను. బ్రహ్మాండమంతయు గిర్రున తిరుగునట్లు అయ్యెను. ఇంతకు ముందు ఎన్నడూ వినని ఆ భయంకర ధ్వని వినగానే రాక్షసరాజైన హిరణ్యకశిపుని హృదయములో కంపింపసాగెను. పద్మము నుండి ఆసీనుడవైయున్న బ్రహ్మయు ఆ భీకర ధ్వనికి చెలించిపోయెను. స్వామి, భయంకరమైన ఆ పెళపెళ ధ్వనులకు హడలిపోయిన హిరణ్యకశిపుడు అన్ని దిక్కులను చూచుచుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముచు స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహముగా గాని మానవుడుగా గాని గాక నరసింహ రూపుడువై ఉంటివి. అంతటా ఆ రాక్షసుడు మిక్కిలి విభ్రాంత చిత్తుడై భయంకరముగా అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి అని వణికిపోసాగెను. అంతటా అతని ధైర్యము సడలిపోయెను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదుల్చుచు విరాట్ రూపముతో విజృంభించితివి. ప్రభు, నీ నృసింహ రూపమున కనుగ్రుడ్లు పుటము పెట్టిన బంగారము వలె పచ్చగా నుండి మహాభయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్క పొడుచుకొని ఆకాశమంతయు వ్యాపించియున్నవి. నీ నోరు మిగుల భయంకరమైన గుహవలే ఉప్పుచున్నది. నోటి నుండి బయటికి వచ్చి అటూనిటూ కదులుచున్న నాలుక కత్తి అంచువలే భయమును గొలుచుచున్నది. భీకరమైన కోరలతో విలసిల్లుచున్నది. అట్టి నీ నరసింహ రూపమునకు జయమగుగాక. స్వామి, నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడుతలు పడుచున్నవి. నీ కంఠభాగము పొట్టిగా నుండి దృఢముగానున్నది. బాగుగా పుష్టి కలిగియున్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడియై మహాభయంకరముగా ఉన్నవి. నీ శరీరము ఆకాశమునంటుకున్నట్లు చాలా ఎత్తుగానున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘ గర్జనము వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభు, అట్టి నీ నృసింహ రూపమునకు నేను భక్తితో నమస్కరించెదను స్వామి. దేవ, అంతటా హిరణ్యకశిపుడు నిజముగా ఇతడే విష్ణువు, ఇతనిని నేను సంహరించదను అని పలుకుచు గదను భయంకరముగా ద్రిప్పుచు నీ మీదికి విజృంభించెను. అప్పుడు నీవు ఇష్టములైన నీ బాహువులతో ఒడుపును చూసి ఆ రాక్షసుడిని పట్టుకుంటివి. కాని ఆ దుర్మార్గుడు నీ బాహుబంధముల నుండి తప్పించుకొని ఖడ్గమును డాలును చేతబూని చిత్ర విచిత్రములుగా చక్రమణులు చేయసాగెను. పిమ్మట సమస్త లోకములు మృంగుబోతున్నట్లు మహాభయంకరముగానున్న నీపై అతడు విరుచుకొని పడెను. రాక్షస సాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను నీవతనిని ఒడుపుతో గట్టిగా పట్టుకొని సభా ద్వారము దగ్గర గడప మీద నీ తొడలపై చేర్చుకొని నీ వాడి అయిన గోర్లను గుర్చి అతని వక్షస్థలమును చీల్చితివి.
చేసితివి. అతని కడుపులో నుండి వచ్చుచున్న వేడి రక్తమును ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించుచున్నట్లు మిక్కిలి భయంకరముగా సింహనాదము చేసితివి. స్వామి, నీవా రాక్షస సాధముడిని చంపి అతనిని వదిలిపెట్టి రక్తపు మడుగులలో తడిసియున్న నీవు చంగున ముందుకు దూకి మిగిలిన రాక్షస సాధములను చంపి చున్నప్పుడు భూమి అంతయు గుండ్రముగా తిరిగిపోయినది. సముద్రములు అల్లకల్లోలమైనవి, మహాపర్వతములన్నీ కదిలిపోయినవి. ఆకాశమునున్న నక్షత్రములు మొదలైనవన్నీ ఇటు అటు చెల్లాచెదరైపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురి అయినది. స్వామి, నీవు హిరణ్యకశిపుని సంహరించి అని మాంసము వప మొదలైన వాటిచే మహాభయంకరముగా ఉంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి కోపముతో గర్జించుచు సభా మధ్యమున కూర్చుంటివి. అట్టి నీ భయంకరమైన ఆకారమును చూసి ఎవ్వరూ నీ దగ్గరకు వచ్చుటకు సాహసము చేయలేకపోయిరి. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా భయముతో చాలా దూరముగానే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతింపసాగిరి. దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించుచూ ఉన్నారు. అంతులేని నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ దగ్గరకు వచ్చి నీ పాదపద్మాలకు నమస్కరించను. అంతట పరమ దయాళుడవైన నీవు శాంతిని వహించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమును ఉంచి దీవించితివి. అప్పుడా ప్రహ్లాదుడు నిన్ను అనేక విధములుగా స్తుతించెను. అతనికి ఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములు ఒసగితివి. ప్రభు, నీవు సహజముగా పరమశాంతుడువైనను ఈ విధముగా కోపమును ప్రదర్శించితివి. నీ గొప్పతనము అంతయు శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపింపబడెను. నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు, అందరికంటేను పరమోత్కృష్టుడవు. నిన్ను అధిగమించిన వారు ఎవరునూ లేరు. ప్రహ్లాద ప్రియ గురువాయూర్ ప్రభు, దయతో నా సమస్త రోగములను నివారింపుము తండ్రి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఎవరైతే నారాయణీయంలోని 24, 25 దశకాలు తాలూకా అర్థాన్ని విన్నారో వారందరికీ కూడా నీ అనుగ్రహం ఎల్లవేళలా కలగాలి స్వామి. ఎవరైతే ఈ నారాయణీయం తాలూకా అర్థాన్ని వింటున్నారో వారందరికీ కూడా సమస్తమైన రోగముల నుండి విముక్తి కలుగుతుంది. ఆ స్వామి దయవలన ఆ విశ్వాత్మ పవనపురాధీశుడైన ఆ గురువాయూరప్పన్ అందరి బాధలను తొలగించి ఆనందమును కలిగించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. శ్రీమన్నారాయణీయంలోని 24, 25 దశకాలు తాలూకా అర్థం సంపూర్ణం. జై శ్రీకృష్ణ, జై గోవింద. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్.